నమస్తే, నేను మీ రాజేంద్ర. ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పుకుంటాం. అలాగే తెలుగువాడు ఇతర రాష్ట్రాలకెళ్ళి తెలుగుతనాన్ని, తెలుగు సంస్కృతిని, అలాగే తెలుగు వాళ్ళ గర్వాన్ని, అలాగే వాళ్ళ శ్రమను, వాళ్ళ సంస్కృతిని పరిచయం చేయడమే కాదు, కర్ణాటకలో ఒక మహాయోధులాగా నిలబడి రాజకీయాల్లో తనకు అంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నటువంటి ఒక గొప్ప నేతను మీకు పరిచయం చేయబోతున్నా. ఆయన పేరే కట్టా సుబ్రహ్మణ్య నాయుడు. రాజకీయాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, అలాగే వివాదాలు ఉంటాయి. కానీ వివాదాల్లోకి అలాగే సమస్యల్లోకి వెళ్ళినటువంటి ప్రజా జీవనాన్ని ఆయన సుదీర్ఘకాలం నడిపారు. నమస్తే సుబ్రహ్మణ్య నాయుడు గారు. ఎస్, ఇవాళ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 50, 60, 100 కోట్ల వరకు వెళుతున్నటువంటి సంస్కృతి ఉన్నది ఇక్కడ. కానీ కర్ణాటకలో ఇలాంటి ప్రమాదం లేని రాజకీయం ఇప్పటికీ ఉన్నది. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు అన్నటువంటిది వాస్తవమేనా? అక్కడ కూడా పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రీతిగా ఖర్చులు చేయడం జరుగుతోంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఎదురు నిలిచేటువంటి వ్యక్తి మనకి ఏ విధంగా అతను శక్తిశాలిగా ఉంటాడో దాన్ని బట్టి ఇక్కడ డబ్బులు ఖర్చు చేస్తారు. ఓకే. ఉత్తర కర్ణాటకలో ఈరోజు కూడా చాలా తక్కువ ఖర్చు చేస్తారు. ఉత్తర కర్ణాటక, అదే హైదరాబాద్ కర్ణాటక, ఆ భాగాల్లో బెంగళూరు గ్రామాంతరం, బెంగళూరు, మైసూరు ఈ భాగంలో చేసినటువంటి డబ్బులు అక్కడ తక్కువగా ఖర్చు చేస్తారు. ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే చేస్తారు. మీరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, స్టిల్ యూ వాంట్ టు డూ సంథింగ్ మోర్ ఫర్ ద ఫార్మర్స్ అన్నటువంటి ఆలోచన చేస్తుంటారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు కేవలం ఏదో ఒకటి ధన సహాయం చేస్తే, అప్పులు ఇచ్చేస్తే సరిపోతుందంటారా? ఏనాటికి అది స్థిరం కాదు. ప్రతి ఒక్కరిని వాళ్ళ కాళ్ళ మీద నిలుచుకునే విధంగా మనం ప్రభుత్వాలు మార్గదర్శన చేయాలా. వాళ్ళకి అన్ని రంగాల్లో అన్ని వేళలా రైతులకు సహాయం చేస్తేనే మనం దేశం కూడా బాగుపడుతుంది. మన వ్యవసాయ క్షేత్రంలో ఎగుబడి అంటే ఎక్కువగా అభివృద్ధి చెందాలి. -1%, 2% గ్రోత్ రేట్ ఉన్నది. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చినాక ప్లస్ గ్రోత్ రేట్కి వచ్చింది. వ్యవసాయ రంగంలో నిజంగా ఈరోజు సంతోషపడాలి అని నేను అనుకుంటాను. 10% పైన ఎప్పుడైతే భారతదేశంలో వ్యవసాయ రంగం నుంచి మనకేమన్నా ఆదాయం వచ్చేది స్టార్ట్ అయిందంటే అప్పుడు విల్ బీ స్ట్రాంగ్, వెరీ వెరీ నాట్ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే. ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ పైన ఈరోజు మనం నిలబడి ఉన్నాం. మనం వేరే ఎక్స్పోర్ట్ల మీద మనం నమ్మున్నాం. అన్నిటికీ మూలం రైతే. అన్నిటికీ వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తే తప్పకుండా మనం బాగుపడతాం. ఈరోజు చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే గ్రామాల్లో రైతులందరూ వాళ్ళ పిల్లలందరూ కూడా అందరూ పట్టణాలకు వెళ్తూ ఉన్నారు, విదేశాలకు వెళ్తూ ఉన్నారు. గ్రామాల్లో వయసు అయినటువంటి పెద్దలు మాత్రం ఉంటూ ఉన్నారు. అది కొద్దిగా నొప్పి కలిగించే విషయం. కానీ రాబోయే రోజుల్లో వీ కెన్ ప్రెడిక్ట్, రాబోయే 50 సంవత్సరాలు అయినాక అందరూ కూడా మళ్ళీ వ్యవసాయానికే పోవాలా. వాళ్ళ దగ్గర నిలబడాలా, క్యూ నిలబడాలా. వాళ్ళ దగ్గర నుంచే రైతులు దగ్గర నుంచే అన్ని వస్తువులు కూడా కొనుక్కొని రావాల్సినటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాబోవచ్చు. ఎలాంటి అందరూ మైగ్రేటింగ్ టు సిటీస్. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఎన్ని రోజులు ఈ విధంగా వస్తారు వీళ్ళు? అది రాబోయే కాలంలో వ్యవసాయానికి ఇప్పుడే కాకపోయినా కానీ, మాకంతా వయసు అయింది, మేము లేకపోయినా కానీ మేము చూడం కానీ డెఫినెట్గా ఇక్కడ పక్కలో మన వసంత నాగేశ్వర గారు, మా పెద్ద నాయకులు, మా అన్నగారు ఉన్నారు, కాటరగడ్డ ప్రసూన్ గారు ఉన్నారు, ఖ్యాత మన అడ్వకేట్ కొల్ల వెంకటరావు ఉన్నారు, ఖ్యాత వైద్యులు మేజర్ చంద్రకాంత్ గారు ఉన్నారు. మేమందరూ కూడా 30-40 సంవత్సరాలుగా జతలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. నేను 1984లోనే వీళ్ళంతా రాజకీయ నాయకులు. వీళ్ళందరూ మాకు మార్గదర్శకులు. వీళ్ళని చూస్తే మాకు ఒక ఇన్స్పిరేషన్. కాటరగడ్డ ప్రసూన్ అంటే, వసంత నాగేశ్వరరావు అంటే, మేము కర్ణాటకలో ఉన్నా కానీ శోభనాథేశ్వరరావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, సి నారాయణ రెడ్డి గారు కానీ
ఎన్టీఆర్ కానీ రామోజీరావు గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులు. యా మేము అనేక సమావేశాలు చేసాం, దాంట్లో వీళ్ళందరినీ ఆహ్వానించాము. ఈరోజు చాలా బాగా చక్కగా మాట్లాడేవారు. మా కర్ణాటకలో వాళ్ళని అందరూ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని అభినందిస్తారు, ఆత్మీయంగా మమ్మల్ని చూస్తారు, గౌరవంగా మమ్మల్ని చూస్తారు. దాంతోపాటు సుబ్రహ్మణ్య నాయుడు గారు మరొక అద్భుతమైనటువంటి ఒక గ్రీన్ రివల్యూషన్ తెలుగువాడు కర్ణాటకలో 50 ఏళ్ల క్రితమే క్యాంపులుగా ఏర్పడి అక్కడ పొలాలను సస్యశ్యామలం చేసినటువంటి ఒక సంస్కృతి చూసాం. అలాగే కర్ణాటక వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని కలుపుకోవడంలో కూడా ఒక గొప్ప సంస్కృతే చూసాం. దీన్ని ఎలా తీసుకోవాలి? అన్ని రాష్ట్రాల కన్నా అతి మంచివారు కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు. యా అది క్రమేపీ తగ్గవచ్చు, ఎక్కువచ్చు. కానీ ఈరోజు కూడా కర్ణాటకలో ఉన్న ప్రజలు చాలా సౌమ్యులు, చాలా బుద్ధివంతులు, కమిట్మెంట్ గలవారు. వాళ్ళందరినీ తప్పకుండా మనం అభినందించాల్సిందే. యా వాళ్ళు రెచ్చిపోయే విధంగా మాట్లాడరు, అవును. చాలా కాముగా క్వైట్గానే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తారు. వాళ్ళ కమ్యూనిటీ గురించి అక్కడ కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, దాంట్లో నో రాంగ్, అది తప్పేం కాదు. కానీ అక్కడ కూడా బాగానే అభివృద్ధి చెందుతా ఉంది. కర్ణాటక ఈరోజు 3వ స్థానంలో ఉంది. ఆ 3వ స్థానంలో ఉండటానికి కారణం తెలుగువాడు, అలాగే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సిరిగుప్ప, సింధనూరు, మాన్వి, బళ్ళారి, అలాగే అనేక ప్రాంతాలు, హోస్పేట వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసిన దశని ఇవాళ కర్ణాటక ప్రజలు అభినందిస్తున్నారు అన్నది కళ్ళకు కనపడుతున్న సత్యం. 100% దాంట్లో ఎలాంటి వివాదాస్పదమైన విషయమేది కాదు. అది 100% మన వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా ఆ భాగంలో చేసి ఉండేటువంటి వ్యక్తులను అందరినీ కూడా అభినందిస్తాం. కారణం అంటే 24/7 వాళ్ళు వ్యవసాయం చేస్తారు, చాలా చక్కగా అభివృద్ధి అవుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు. ఏవైతే క్యాంపులన్నీ ఉన్నాయో ఈరోజు గ్రామాలుగా పరివర్తన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతాను. వాళ్ళ కమిట్మెంట్కి, వాళ్ళ పరిశ్రమకి, వాళ్ళు కష్టపడి పనిచేసి ముందుకు వచ్చే విధానాన్ని తప్పకుండా మేము అభినందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు ప్రాంతాల వారీగా విభజన చేసినటువంటి క్రూరమైన రాజకీయం చూసాం. బట్ కర్ణాటకలో మాత్రం ఇవాళ తెలుగు వాళ్ళు కర్ణాటక ప్రజలు వేరు వేరు కాదు అన్నటువంటి పరిస్థితి, కల్చరు, కలుపుకోవడం, కలిసిపోవడం, ఈ రెండు చూసాం. ప్రధాన కారణం ఎవరు? అది రెండు పక్కల నుంచి, ఇటువైపు నుంచి అటువైపు నుంచి రెండు ఒకే విషయానిపైన ఒకే మాదిరి ఆలోచన చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఇట్లా కలిసేవాళ్ళు, అట్లా కలుపుకునేవాళ్ళు ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేయాలి. ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేయడం విభజన న్యాచురల్గా జరుగుతుంది. ఇక్కడ కలుసుకోవాలనుకునే వాళ్ళు ప్రీతిగా గౌరవంగా మాట్లాడతారు, కలుపుకోవాలనుకున్న వాళ్ళు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళు కూడా మన వాళ్ళైన అభిప్రాయంతో వాళ్ళు కూడా కలుపుకుంటారు. వీళ్ళు మన పొలాలు పని చేయిస్తారు, మనకు కౌలుకిస్తారు, మనకు మంచి డబ్బులు ఆదాయం చేసినారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారు, వాళ్ళే అభివృద్ధి చెందుతూ ఉన్నారు. బాగా కర్ణాటక రాజ్యంలో వాళ్ళ కృషి కూడా అభివృద్ధికి ఒక పర్సంటేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి వాళ్ళు కూడా కారణభూతులు అయినారు. ఆ విధంగా ఉండడం వల్ల రెండు పక్కల నుంచి, ఒక పక్క నుంచి కాదు, ఇది ఒక పక్క నుంచి ఇస్తే ఎప్పుడు కూడా అది సక్సెస్ కాదు. మీరు కలవాలనుకుంటారు, నేను కలుపుకోవాలనుకుంటాను, అప్పుడే రెండు ఒకటవుతాయి. భార్యాభర్తల సంబంధం మాదిరి ఇది. కాబట్టి అందరూ కూడా మనకు మంచి మనసులతో ఉండేటువంటి వ్యక్తులతో మనం కలుస్తాం. అక్కడ ఉండే కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా మంచివాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా విచిత్రంగా అసలు మీరు తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కానీ లేదా వలస వచ్చిన వాళ్ళన్న వాదన కానీ ఎప్పుడూ రాజకీయాల్లో కూడా కనపడలా. రాజకీయంలో కనబడేటువంటి అవకాశాన్నే మేము ఇవ్వలేదు. ఓకే, డన్. కారణం ఏమంటే మేము అక్కడికి వెళ్ళిన ప్రారంభం నుంచి కూడా కన్నడాన్ని అధ్యయనం చేసాం, కన్నడం మాట్లాడాం, కన్నడం రాసాం, కన్నడంలో స్వచ్ఛంగా వేరే వాళ్ళ మాదిరి మనం మాట్లాడాలనే ఉద్దేశంతో దాన్ని పర్ఫెక్ట్గా ఆ లాంగ్వేజ్ పైన పట్టుదలతో మాట్లాడడం వల్ల ఆ వ్యత్యాసాలు రాలేదు.
ఎప్పుడూ రాలేదు. మేము ఎప్పుడూ కమ్యూనిటీని గురించి మాట్లాడం, భాష గురించి మాట్లాడం. ఓన్లీ డెవలప్మెంట్ 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 ఈజ్ ది అజెండా. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. కాబట్టి ఎవరు ఏ రోజు నాకు ఇంతవరకు నువ్వు ఆంధ్ర మేము కర్ణాటక అనే భావనలో ఇంతవరకు నా పొలిటికల్ లైఫ్లో ఎప్పుడూ రాలేదు. ఎస్, ఇట్స్ ఎ బెస్ట్ కల్చర్. నిజంగా మీరు అన్నట్టు కన్నడ ప్రజల్ని అభినందించాలి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ భూమి దొరికితే, ఎక్కడ ఒక నీటి చుక్క లభ్యమవుతుంది అని అంటే అక్కడికి వెళ్ళి వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి అనేక ప్రయత్నాల్లో కర్ణాటకలో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించారు అన్నది వాస్తవం. ఇవాళ అదే సామాజిక వర్గం అనేకమైనటువంటి సమస్యలకు తోడుగా నిలబడుతున్నటువంటి ప్రయత్నం కూడా మీ రాష్ట్రంలో చాలా చాలా బాగా చూస్తున్నాం. దీన్ని ఎలా తీసుకోవాలి? ఈరోజు వాతావరణాన్ని మనం పరిశీలిస్తే ఎవరికి కూడా హానికరంగా ఏవీ జరగవు. స్మాల్ ఇన్సిడెంట్స్ అక్కడ ఇక్కడ జరగచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. ఈ పోరాటాలు, విభజనలు, జాతిపర ద్వేషాలు ఇవంతా చాలా తక్కువ కోణాల్లో ఉన్నాయి. దాని గురించి మేము బాధపడేయాల్సిన విషయం ఎవరూ లేదు. ఎవరన్నా ఏమైనా మాట్లాడితే వాళ్ళతో కలుపుకొని పోవాల్సిన గుణాన్ని మనం కూడా నేర్చుకోవాలా, వాళ్ళతో కలుసుకొని పోవాలా. మనం ఇక్కడి నుంచి అక్కడ పోయినామనే విషయం మర్చిపోకూడదు. మనం దాన్ని జాగ్రత్తగా అందరితో కలుసుకొని మనం అప్గ్రేడ్ అయ్యేదానికి, భవిష్యత్తులో మన పిల్లలకి మంచి భవిష్యత్తు పునాది వేయడానికి మనం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో బలంగా బలపడాలంటే ఆల్మోస్ట్ యూ వాంట్ ఏ కాంప్రమైజ్. ఆల్వేస్ ఎప్పుడు కానీ జగడాన్ని కోరుకోకూడదు. జగడాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందలేరు. ఎప్పుడు కూడా స్నేహాన్ని కోరుకునే వాళ్ళు, ఒక్కరి దగ్గర ఒక మాట అంటే కూడా వినేసి వెళ్ళేవాళ్ళు, అట్లాంటి వాళ్ళే అభివృద్ధి అవుతారు. మన సమాజానికి ఆ గుణం ఉంది, ఆ గొప్పతనం ఉంది. అంత మంచివాళ్ళు ఎప్పుడు అందరితో కలుపుగోలుగా పోతారు. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా తప్పకుండా వాళ్ళందరూ అభివృద్ధి అవుతారు. దానికి మన మార్గసూచులుగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది, తమిళనాడు నిలుస్తుంది. తమిళనాడు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ అండ్ గుడ్ స్టేట్, డెవలపింగ్ స్టేట్, డెవలప్డ్ స్టేట్. అది దాంట్లో అనేక మంది పారిశ్రామికవేత్తలు, శిక్షణ సంస్థలు చాలా పెద్ద పెద్దవిగా, ఏ విధంగా మీరు గుంటూరులో 100 సంవత్సరాల ముందుగా ఈ హాస్టల్స్ కట్టినారని చెప్పని అక్కడ మాకు మాట్లాడారు. బళ్ళార్లో 120 సంవత్సరాల ముందుగా హాస్టల్ పెట్టారు. సో కర్ణాటక ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ థింకింగ్ స్టేట్, ఫ్యూచరిస్టిక్ స్టేట్, గుడ్ అడ్మినిస్ట్రేషన్. There may be a little bit in politics here and there, the ups and down critics, they all will be there. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా మంచివాళ్ళు. ఈ రోజుకి ఆ మంచితనం అట్లే కొనసాగుతుందని అనుకుంటాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, మహారాష్ట్ర 1వ స్థానంలో ఉంది ఆర్థికంగా, తమిళనాడు 2వ స్థానంలో ఉంది, మేము కర్ణాటక 3వ స్థానంలో ఉన్నాం. సో మా ఫైనాన్షియల్ కూడా మా స్టేట్ డిసిప్లైన్ ఉంది. మాకు అంత బాగా రాజకీయంలో కొద్దిగా వడదుడుకులు ఇప్పుడు ప్రారంభమైనాయి, కానీ ఇంతవరకు స్టేట్ని అభివృద్ధి చేసేదానికి అన్ని పార్టీలు కృషి చేసినాయి. ఇప్పుడు కొద్దిగా గవర్నమెంటు, నేనేం వాళ్ళని చెడ్డగాని చెప్పడం కాదు, కొద్దిగా అప్పులు చేయడంలో ముందేం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎంతవరకు ఆర్థికంగా కర్ణాటక స్టేట్ చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో కాబట్టి మేమందరూ కూడా సంతోషంగా అక్కడ ఉన్నాం. మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాజకీయాల్లో కూడా కొంచెం సాంప్రదాయం, సంస్కృతి, విలువలు ఉన్నాయి అని ఒక నమ్మకం పెరుగుతుంది. మీ విమర్శ ఎప్పుడు కావాలని చేసినట్టుగా ఇప్పుడు మాట్లాడలా. దట్స్ ద లెసన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత నాయకులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇది. ద్వేషించటం అనేది మీ సంస్కృతిలో లేదు. మా ఇంట్లో పెళ్ళైతే కాంగ్రెస్ నాయకులు అందరూ వస్తారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే మేమందరూ వెళ్తాం. మంచి శుభకార్యాలకి కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ, ఇతర పార్టీలని వ్యత్యాసం చాలా తక్కువ. కంపారిటివ్లీ తమిళనాడు అండ్ ఆంధ్ర మాకు దాంట్లో పెద్దగా వ్యత్యాసాలు లేవు. ఈరోజు చీఫ్ మినిస్టర్కి ఇన్విటేషన్ ఇస్తే బీజేపీ నాయకులు ఎవరైనా పోయి అతను వస్తాడు, బీజేపీ చీఫ్ మినిస్టర్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే వాళ్లకు పోతారు. ఈరోజు ఆ ಒಂದು సాంప్రదాయాన్ని
బాగా పాటిస్తూ ఉన్నాం. మేము దాన్ని పెద్దగా పట్టించుకోం. వాళ్ళు అక్కడికి పెండికి పోయినారు, వాళ్ళు మన విరోధులు కదా అని ఇప్పుడు భావించు. ఎలక్షన్ టైంలో 15 days మొక్క ఎలక్షన్ గలాట ఉంటుంది. దాని గురించి పెద్దగా మేము దాన్ని సాగించుకొని పోము ముందరికి. ఓకే, ఆ గుంపు అతను, ఈ గుంపు ఇతను, ఆ విధంగా ఎలక్షన్ అయ్యింది, నెక్స్ట్ 5 years అయినాక చూసుకుందాం లేని పోతూ ఉంటాం. ఓకే. చివరిగా మిమ్మల్ని ఒక అభ్యర్థన చేయదలుచుకున్నా. రాజ్ న్యూస్ వేదికగా రాజేంద్ర అనే బాధ్యత కలిగిన జర్నలిస్టుగా మిమ్మల్ని నేను సుదీర్ఘకాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల మీద, మహిళల పట్ల, సమాజం పట్ల ఏదో చేయాలి అన్నటువంటి తపన మీలో ఇప్పటికీ విపరీతంగా కనపడుతున్నటువంటి చూసిన తర్వాత మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్ మీరు కొన్ని సంఘాల ద్వారా, ఆఫ్కోర్స్ మీకు ఎన్జిఓలు ఉన్నాయి, మీరు చేస్తూనే ఉన్నారు, దాంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది ఇది సామాజిక వర్గం కంటే కూడా ఒక వ్యవస్థగా భావించమని మీరు మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా దేని మీద ఫోకస్ చేయబోతున్నారు? నిజంగా ఈరోజు మీ ద్వారా నేను నా ధన్యవాదాలు వెంకయ్య నాయుడు గారికి, నా ధన్యవాదాలు యడియూరప్ప గారికి, అనంత్ కుమార్ గారి కీర్తి శిష్యులు. వాళ్ళు ఈ ముగ్గురు నన్ను రాజకీయంగా ఆర్ఎస్ఎస్ సంస్థకి వాళ్ళు ఈ సక్రియ దారంలో మేము పోవడానికి కారకులు వాళ్ళు. వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు మేము ముందుకు పోగలిగినాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీస్సులతో మా శక్తివంతంగా మా వెంకటరావు గారు, మా డాక్టర్ గారు, కాట్రగడ్డ గారు పెద్దల ఆశీస్సులతో, అలాగే మీ టీం, మా టీం అంతా కలిసి ఎక్కువగా యువకులకి, మహిళలకి సామాజిక క్షేత్రంలో ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండాలా. వాళ్ళు ఉన్నప్పుడే ఏ కార్యక్రమం చేయాలనుకున్నా జయప్రదం అవుతుంది. ఇది ఒక్క కమ్మ సామాజిక వర్గానికే కావాలని కాదు, ప్రజలందరికీ కూడా ఇది మంచి దారిదీపంగా ఉండాలని. కమ్మ సామాజిక వర్గం అంటే వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం కాదు, వీళ్ళు అన్ని వర్గాల వారికి వీళ్ళు కష్టపడతారు, దాన ధర్మాలు చేస్తారు, మంచి వాళ్ళు. అందరూ చెప్పినారు కమ్మ అంటే అమ్మ అనేసి, అందరూ వేదిక పైన మాట్లాడారు. చాలా మంచి సంతోషమైన విషయాలు, అనేక విషయాలు మాట్లాడినారు. గొప్ప గొప్ప వ్యక్తులందరూ, ఎన్జి రంగా గారు, పెద్ద పెద్దలు రామోజీరావు గారు, ఎన్టీఆర్ గారు, ఎట్లాంటి వ్యక్తులు, ఘన వ్యక్తులు, వాళ్ళ దగ్గర మంత్రులుగా పనిచేసినటువంటి వసంత నాగేశ్వరరావు గారు పెద్దలు, శోభనాథేశ్వరరావు గారు నేను నిన్న కలిశాను. ఎంత ఓపిక లేకపోయినా ఇవాళ ఒక కారణంతో ముందుకు రావటం, వసంత నాగేశ్వరరావు గారు కానీ శోభనాథేశ్వరరావు మీరు అన్నారు, మేము వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకులు, వాళ్ళు రోల్ మోడల్ మాకందరికీ. వాళ్ళు ఆ రోజుల్లో కష్టపడడం, ఆ రోజుల్లో రాజకీయంగా ముందుకు పోవడం, ఎన్టీ రామారావు గారు గవర్నమెంటు ఏర్పాటు చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా 4 సార్లు ఇక్కడ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం, ఈ భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గైడెన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది caste and creed and community, it is very 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 good. మేమందరికీ రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. అక్కినే నాగేశ్వరరావు గారు మాతో మీటింగ్లోకి వచ్చినారు. మా కమ్మ సంఘం మీటింగ్ చేసిన 1 లక్ష జనాలు చేర్పించాం. కమ్మ సంఘం మీటింగ్కి వచ్చారు. ఆ రోజు సి నారాయణ రెడ్డి గారు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు, వాళ్ళల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, అనేక మంది పెద్దలు వచ్చారు. అందరూ మాకు ప్రోత్సాహం ఇచ్చినారు. కర్ణాటకలో ఉన్నటువంటి మా బంధువులకి అందరికీ కూడా మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మంచి సపోర్టు, బాగా ఆశీర్వాదం, వాళ్ళ ఆశీర్వాదాలతో మేము ఈరోజు బాగానే ఉన్నాం. ముందుకు కూడా అదేవిధంగా వాళ్ళు ఉంటారు. మేము కూడా వాళ్ళని ఆదరిస్తాం, గౌరవిస్తాం. మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఎప్పుడు కూడా మేము అగౌరవంగా మాట్లాడిన రోజులు లేవు. ముందుకు కూడా మేము మాట్లాడం. ఇక్కడేమైనా కొద్దిగా నొప్పి జరిగితే కూడా అక్కడ కర్ణాటకలో బాధపడతారు, పోరాటాలు చేస్తారు. ఇది మా కల్చర్. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు చెడ్డోళ్ళని మేము ఎవరిని అనం. బహుశా వాళ్ళ గ్రోత్ కొద్దిగా పౌరుషం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడైతే మంచిగా ఇక్కడ పెరిగి పెద్దలై డబ్బులు చేసుకుని బాగా ఆర్థికంగా ఉంటారు, కొంచెం పౌరుషం ఉండే ఉంటుంది. మేము అక్కడ పోయినప్పుడు మాకు కొంచెం పౌరుషం మేము తగ్గించుకోవాలి, మాకు అనివార్యం.
మేము ఆ పౌరుషాన్ని తగ్గించుకోకపోతే మేము అక్కడ బ్రతకలేము. మేము పౌరుషాన్ని తప్పించుకొని సమాజంలో అందరితో కలుసుకొని పోయే గుణాన్ని మేము పెంచుకున్నప్పుడే మేము పెద్దగా ఎదగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా ఒక అయోటా కూడా ఒక్కరిని కూడా మేము తప్పుపడడానికి వీలు లేనే లేదు. They're all great. This much I can say. Whatever they are doing, or their best they are doing. I appreciate, I congratulate, I wish, let them grow to sky level. అందరూ బాగా పారిశ్రామిక రంగంలో బాగా పనిచేస్తున్నారు, బాగా ఎదుగుతున్నారు. ఫార్మా రంగంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కోస్టల్ ఆంధ్ర ఈజ్ ద బెస్ట్ ఇన్ ది వరల్డ్. వాళ్ళ ఒక విధానమే అంతా రిచెస్ట్ జిల్లాలు కృష్ణా, గుంటూరు. అసలు రైతుల గురించి మాట్లాడుతుంటే మీలో ఒక ఆవేశం వచ్చేస్తుంది, ఒక గర్వకారణంగా చెప్పుకోగలం కదా. మంచి వాళ్ళ మంచినే చెప్పాలా, వాళ్ళ గుణాలను మనం గుణగానం కూడా చేయాలా. కారణం ఎవరంటే మంచి వాళ్ళని ఎప్పుడు మనం చెడ్డోళ్ళని లేవు, చెడ్డోళ్ళని ఎప్పుడు కూడా మంచిదారిలో తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతి ఒక్కరు నువ్వు చెడ్డ అంటే అందరూ 100 సార్లు చెప్తే అతను దొంగ అంటే దొంగ అయిపోతాడు. కాబట్టి మనం ఆ విధంగా చేయకుండా అయ్యా నువ్వు కూడా మంచోడు అని చెప్పినప్పుడే మనకు అన్ని అభివృద్ధికి దారిదీపం అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య నాయుడు గారు, మొత్తం భారతదేశంలో మీ సామాజిక వర్గాన్ని అందరినీ కలిపి ఒక కార్యక్రమం చేపట్టే మీ ప్రయత్నంలో ఒక జర్నలిస్ట్గా, ఒక బాధ్యత కలిగిన వాడిగా రైతులకు సంబంధించిన ఒక సమస్యను మనము పరిష్కరించే దిశలో కలిసి ఆలోచించాలి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. తప్పకుండా ఆ విధంగా చేయాలంటే గవర్నమెంట్లో వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ కావాలి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. రైతుల వర్గం అంటే చాలా పెద్ద విషయం ఇది. ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఇష్యూ. మీరు టీవీ రన్ చేస్తారు, నేను ఒక రాజకారిణిగా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. బట్ వ్యవసాయ రంగానికి పోయినామంటే ఇట్ ఈస్ అ వెరీ 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 బిగ్ సబ్జెక్ట్ ఇన్ ద కంట్రీ. కంట్రీ ఈజ్ డెవలపింగ్. మోడరైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఈజ్ కమింగ్. అన్ని మోడరైజ్డ్ agriculture is going on. Commercial agriculture is going on. Exports are going on. So country is going to develop. So that ఫస్ట్లోనే నేను చెప్పాను, వ్యవసాయ రంగంలో 10% వృద్ధి రేటుని ఎప్పుడైతే సాధించుతామో ఆ రోజు భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి పడుతుంది అనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలా. అందరికీ రైతులకు ఎప్పుడూ ఆదరించాలా. అన్ని వాటర్ ప్రాజెక్టులు రావాలా. అందరికీ ఎప్పుడు కూడా అన్ని గవర్నమెంట్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ రైతుల పరంగా ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వాళ్ళు వరి పండించేది, చెరుకులు పండించేది, అన్ని ఉల్లిపాయలు, అన్నీ చాలా పొటాటోస్ అన్నీ చాలా చక్కగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర కూడా చాలా చక్కగా. ఉత్తరప్రదేశ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఎక్కువ వ్యవసాయ రంగం మనం ఆంధ్రాలో చేస్తామే, కానీ మనకన్నా ఇంకా ఎక్కువగా అన్ని విధాలైన పంటలు పండిస్తూ ఉంటాం. వీ మస్ట్ అప్రిషియేట్ దోస్ పీపుల్. షుగర్ క్యాన్ గ్రోయర్స్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు ఉత్తరప్రదేశ్. మన వరి పండించడంలో నెంబర్ 1లో ఉన్నారు. పొటాటోస్లో 2వ స్థానంలో ఉన్నారు. ఇది వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం. వెస్ట్ బెంగాల్లో వరి పండించడంలో 1వ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి వీ మస్ట్ అప్రిషియేట్ ఆల్ ది పీపుల్. వ్యవసాయ రంగంలో పనిచేసిన వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలపాలి, ఒక సెల్యూట్ కొట్టాలి. ఏ విధంగా మనం మన ఆర్మీలో వాళ్ళు పనిచేస్తారు దేశం రక్షణ జవాన్ ఎలా అంటున్నామో జై కిసాన్ కూడా అది ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క విద్యావంతుడు కానీ, ప్రతి ఒక్క ప్రజ కానీ మనం ఎప్పుడు రైతుల్ని మరిచినామో ఆ రోజు దేశం బాగుపడదు. ఎప్పుడైతే మన రక్షణ వ్యక్తుల్ని మనం మరిచితే ఆ రెండు కూడా చాలా బలమైన వాక్యాలు. జై జవాన్ జై కిసాన్, దిస్ అ బిగ్ వర్డ్స్, 2 big words. ఇవి ఎప్పటికీ జీవితం ఉన్నంత వరకు, మనిషి జీవితం ఉన్నంత వరకు మరవడానికి వీల్లేదు. ఇలాంటిది మనం అందరూ కూడా అలవర్చుకోవాలా, మన పిల్లలకు కూడా నేర్పాలా. అన్ని మహిళలను ఎక్కువగా అన్ని క్షేత్రాల్లో ముందుకు తీసుకురావాలా. అప్పుడే దేశం ఇంకా అభివృద్ధి చెందడానికి సాధ్యం అవుతుంది. నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని 3వ స్థానంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళకి మా అభినందనలు. డెఫినెట్గా ప్రజల తరఫున
ఎక్కడ ఉంటారు మా అందరు స్నేహితుల తరఫున పెద్దల తరఫున నరేంద్ర మోదీ గారికి ఈరోజు మనం ఒక అభినందనలు తెలపాలి. మనం 14లో స్థానంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈరోజు దాన్ని 5వ స్థానానికి తెచ్చారు 10 ఏళ్లలో 10 సంవత్సరాల్లో. ఇక రాబోయే సంవత్సరాల్లో ఈ టార్గెట్ ఎవరంటే మేము 3వ స్థానానికి అమెరికా చైనా తర్వాత భారతదేశాన్ని మేము 3వ స్థానంలో ఆర్థికంగా తెస్తామని చెప్తా ఉన్నారు. అన్ని రంగాల్లో లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఇండియన్ గవర్నమెంట్ చాలా చక్కగా పనిచేస్తాం. బీజేపీ అని కాదు, మనకు బీజేపీని కాంగ్రెస్ని పార్టీల గురించి మాట్లాడకూడదు. అభివృద్ధి డెవలప్మెంట్ ఈజ్ ది ఓన్లీ క్రైటీరియా హియర్. డెవలప్మెంట్ అభివృద్ధిని గురించి మనం మాట్లాడాలి కానీ వేరే మాట్లాడితే ప్రయోజనం లేదు. ఎనీహౌ మీ విశాల భావాలు ఇవాళ రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు బెంగళూరు నుంచి వచ్చి మా మీద అభిమానంతో గౌరవంతో ఇంతసేపు మీ సమయాన్ని ఇచ్చి అనేక విషయాలు ప్రజలకు చేరవేసినందుకు మీరు ఊహించేటటువంటి ఒక అభివృద్ధి ఒక గొప్ప సమాజం ఖచ్చితంగా సాధించాలని ఆశిస్తూ మీరు కూడా 2006వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కంటే ఒక 14, 18, 20 సంవత్సరాలుగా మీరు కూడా మాతో సంబంధాలు అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ ఉన్నాం. మీ గుణాన్ని మీ నడవడికని మేము అభినందిస్తాం. రాజ్ టీవీలో కూడా నాకు మిత్రులు ఉన్నారు. మీరు కూడా చక్కగా ఒక డిసిప్లైన్డ్ వ్యక్తి, ఒక పత్రకర్తగా మీరు చక్కగా పనిచేస్తారు. మీ కృషిని మీ డిసిప్లైన్ని నేను శ్లాఘిస్తున్నాను. మీరు అభివృద్ధి చెందాలా, మీ రాజ్ టీవీ బాగుండాలా, మీ స్టాఫ్ అంతా బాగుండాలా. రాత్రింబకులు లేకుండా పత్రకర్తలు పనిచేస్తారు. వాళ్ళకి సమయం లేదు, కుటుంబం లేదు, రెండు ఉండి లేదు, ఎప్పుడూ పనిచేస్తారు. కాబట్టి మీ రాజ్ కుటుంబానికి రాజ్ టీవీ కుటుంబమే మీది. ఇజ్ ఇట్ నాట్? రాజ్ టీవీ కుటుంబానికి మీకు మీ సంస్థ యాజమాన్యానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వీడికి విరమించుకుంటాను. ధన్యవాదాలు సుబ్రహ్మణ్య నాయుడు గారు. చివరిగా మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ముగిస్తా. మీరు వెంకయ్య నాయుడు గారికి అలాగే మిగతా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. నేను ఇవాళ ఇలా ఉన్నాను అనంటే, కొంత సాధించాను అనంటే వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ అని గుర్తు చేసుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదమే. ఆశీర్వాదం, అది మీ సంస్కారం గుర్తు చేయటం. అలాగే మరొక విషయాన్ని నేను కూడా చెప్తా. నేను చదువుకునేప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలిసినప్పుడు నేను ఒక విప్లవ భావజాలంతో ఉంటే ఆయన పదం ఒకే ఒక వాక్యం, అది అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మళ్ళీ గుర్తు చేస్తా. చీమలకి చక్కెర పెట్టే ఈ దేశంలో, పాములకు పాలు పోసే ఈ దేశంలో విప్లవం వస్తుందా? రాదు, రాబోదు అన్నాడు ఆయన. నా బ్రెయిన్ అలా టర్న్ అయిపోయింది. నిజం కదా, ఇంతకంటే లాజిక్ ఏముంటుంది అని. ఆయన శిష్యుడిగా నేను గర్విస్తా. మీతో చేసిన ప్రయాణాన్ని తప్పకుండా జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తా. మీకు నమస్కరిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.